హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంక ఇక్కడ చూడండి, పొద్దున లేవగానే ఫస్ట్ అయితే పెరుగు తోడుకుందా లేదా అని చూసేసి ఇంక అదైతే తోడుకుందని పక్కన పెట్టేశానండి. సో, పెరుగైతే అంతకుముందు ఫ్రిడ్జ్‌లో పెట్టేదాన్నండి. ఇప్పుడైతే ఫ్రిడ్జ్‌లో పెట్టట్లేదు. ఈ మధ్య కోల్డ్, కాఫ్ అస్సలు తగ్గట్లేదండి. సో, ఇంక అందుకనేసి మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కూల్‌గా పెరుగు తిన్నామనుకో ఇంకా ఎక్కువైపోతది కదా అన్నట్టయితే అంటే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టట్లేదండి. పెరుగైతే నార్మల్‌గా బయటనే పెట్టేసాను. ఇంక తర్వాతయితే ఫ్రిడ్జ్‌లోంచి పాలు తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టేసి ఇంక ఇక్కడైతే రైస్ కడుగుతున్నానండి. సో, ఈ మధ్యలో అయితే ఇంకా అన్నం అస్సలు తినబుద్దవ్వట్లేదండి. ఎందుకో నోటికి ఏది అంత ఇష్టంగా అనిపిచ్చట్లేదు. నోరంతా వెరైటీగా అయిపోయినట్టు అనిపిస్తుందండి. మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి కూడా అస్సలు ఫుడ్ సరిగ్గా తినబుద్దవ్వట్లేదు. ఇక్కడైతే రైస్ కడిగి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత అయితే కర్రీలోకి ఇంకా వెజిటబుల్స్ తీసుకొచ్చాను ఫ్రిడ్జ్‌లోంచి. ఏమేం చేద్దాం అంటే ఏం కర్రీ చేద్దాం అనేసి. ఇంకా చూసేసరికి గోరుచిక్కుడుకాయలు ఉన్నాయండి. ఇంకా గోరుచిక్కుడుకాయ కర్రీ చేద్దామనేసి అయితే ఇవన్నీ పక్కన పెట్టుకుంటున్నాను. బెండకాయలు కూడా ఉన్నాయి గానీ ఇంకా అవి రేపు ఎల్లుండి చేసుకోవచ్చులే అనేసి ఫస్ట్ అయితే గోరుచిక్కుడుకాయలు చేస్తున్నానండి. గోరుచిక్కుడుకాయ లేతగా ఉంటేనే టేస్ట్ అయితే బావుంటది. ఇంకా అది మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసి అటు ఇటు కొంచెం ఆ ఫ్రెష్ అంటే ఫ్రెష్‌గా లేకపోయిందనుకో ఆ కర్రీ ఎంత మంచిగా వండినా టేస్ట్ ఉండదండి. సో, అందుకనేసి ఫ్రెష్‌గా వండుకుంటే బెటర్ అని ఇదైతే మొత్తం ఇంకా కట్ చేసుకుంటున్నానండి. ఇది చాలా టైం పడతదండి. సో, అందుకనేసి ఇంకా ఫాస్ట్‌గా చేస్తున్నాను. ఇంకా పొద్దున్న లేచినప్పటి నుంచి కిచెన్‌లోనే ఉన్నానండి. ఈవెన్ ఫ్రెష్ కూడా అవ్వలేదు. ఈ మధ్యలో అయితే ఇంకా మా హస్బెండ్‌కి చాలా మీటింగ్స్ ఉంటున్నాయి. సో, దానివల్ల ఏంటంటే పొద్దున్నే హడావిడి పెడుతున్నాడండి. నేనేమో కొంచెం ఈ మధ్యలో లేట్‌గా లేస్తున్నాను. పొద్దున్న లేచే వరకి ఫుల్‌గా స్నో ఉంటుందండి. అస్సలు లేవబుద్ధి కావట్లేదు. కొంచెం లేట్‌గా లేచేసరికి ఇంక తనేమో చాలా హడావిడి పెట్టేస్తున్నాడు. తొందరగా కానివ్వు, ఇంకా కొంచెం ఫాస్ట్‌గా లేవాల్సింది, ఇంత లేట్‌గా లేస్తున్నావు అనేసి. సో, అందుకనేసి ఎక్కడి పనులు అక్కడ పెట్టేసి ఫస్ట్ అయితే వంట పనే చేస్తున్నానండి. మెయిన్‌గా ఇంకా మా హస్బెండ్‌ని ఒక్కడినంటే తనకి ఏదో ఒక బ్రేక్‌ఫాస్ట్ పెట్టి పంపియొచ్చండి. కాకపోతే తను పాపను కూడా తీసుకొనెళ్తారు కదా! ఇంకా అందుకనేసి మళ్ళీ పాపను రెడీ చేయాలి, పాపకి బాక్స్ పెట్టాలి. ఇదంతా అయ్యేసరికి కొంచెం హడావిడి అయిపోతుందండి. పాపను వ్యాన్‌కి అలా పంపిస్తే ఈ టెన్షనే ఉండకపోతుండే. ఇంక అంతకుముందు మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉన్నారు కదండీ! మళ్ళీ వ్యాన్ ఫీజ్ కట్టడం ఎందుకనేసి ఈ పికపింగ్ తనే పెట్టుకున్నారు. సో, దానివల్ల ఇంక ఇప్పుడు హడావిడి అయిపోతుందండి. ఇంకిక్కడైతే పాలు కాగగానే టీ పెట్టానండి. ఇంక తర్వాత మళ్ళీ గోరుచిక్కుడుకాయ ఉంటది కదా! దీన్నయితే అది కట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా ఈ గోరుచిక్కుడుకాయ మొత్తం క్లీన్ చేసే లోపయితే టీ కూడా మరిగిపోయిందండి. ఇంకా మా హస్బెండ్‌కి, మమ్మీకి, డ్యాడీకి అయితే టీ పోస్తున్నాను. మా హస్బెండ్ అయితే ఇంక నేను టీ పోసే గ్యాప్‌లోనే గ్లాస్‌లో అయితే అప్పాలేసుకుంటున్నారండి. తనకైతే ఇది ఫుల్ ఫేవరెట్. ఇంక నిన్న కూడా చెప్పాను కదా వీడియోలో అయితే. ఈ అప్పాలున్న రోజులైతే లోటడ్ చాయ్ తాగుతాడండి. సో, ఇక్కడైతే ఆల్రెడీ వేస్తున్నాడండి. ఇంకా బాబుకి పాలు తాగిపిచ్చాడు. అదే గ్లాస్‌లో మళ్ళీ అయితే మా హస్బెండ్ అప్పాలేసుకుంటున్నాడు. కొంచెం పూస, కొన్ని గారెలైతే వేసుకుంటున్నాడండి. నాకైతే అస్సలు నచ్చదండి ఇదైతే. సో, చాలామందికి ఇది ఫేవరెటే. కాకపోతే నాకెందుకో ఎక్కువ తినబుద్ధి కాదండి. అది తిన్నా గానీ నాకసలు డైజెషన్ అయినట్టే అనిపించదు. ఎప్పుడు గొంతులోనే ఉన్నట్టు అనిపిస్తదండి. సో, నాకు అలవాటు లేక కావచ్చు. ఇంకా మా హస్బెండ్‌కైతే ఆ అప్పాలు, టీ అయితే ఇచ్చేసానండి. తనైతే మంచిగా తింటున్నాడు. అది తినేటప్పుడైతే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తింటాడండి. ఒక రకంగా అంటే ప్రశాంతంగా కూర్చొని దాన్ని టీని, అప్పాలని ఫీల్ అవ్వుకుంటూ తింటాడండి. సో, ఇక్కడైతే నేను గోరుచిక్కుడుకాయ మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి. వాటర్‌లో పోసి పెట్టుకొని. ఇక తర్వాత అయితే ఆనియన్, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను. దీంట్లో గ్రేవీ ఎక్కువ రాదు కాబట్టి ఇంకా ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇంకా మమ్మీ వాళ్ళు కూడా పొద్దున్నే హాస్పిటల్‌కైతే వెళ్ళాలండి. మమ్మీకైతే ఇంక నిన్న బ్లడ్ ఎక్కించలేదని చెప్పాను కదా! ఈరోజైతే బీపీ కొంచెం కంట్రోల్‌లో ఉండడానికి ఒక టాబ్లెట్ ఇచ్చారటండి. సో, ఆ టాబ్లెట్ అయితే పొద్దున్నే వేసుకొని రమ్మన్నారట. ఆ టాబ్లెట్ ఏసుకుంటే బీపీ కొంచెం నార్మల్‌గా ఉంటదంట. ఇంకా ఈరోజు బ్లడ్ ఎక్కిస్తాం మళ్ళీ బీపీ చూసి అనేసి అన్నారండి. సో, ఇంకా మా అక్క కూడా వస్తుంది. మా మమ్మీ ఊరికేనే టెన్షన్ పడుతుందనేసి నేనెళ్దామంటే ఇంకా మా బాబుతో కొంచెం ఇబ్బంది గదండీ! హాస్పిటల్‌లో అంత నీట్‌గా ఉండట్లేదు. సో, అందుకనేసి నేనైతే వెళ్ళట్లేదండి. ఇంక అక్క అయితే వస్తా అనేసి అన్నది. ఇక్కడైతే నేను స్టవ్ మీదయితే ఒక సైడ్ రైస్ పెట్టానండి. ఇంకొక సైడ్ అయితే కర్రీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను.
ఇంకా ఈ కర్రీ కూడా అంటే ఉడుకుతూ ఉంటే నేనైతే వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చానండి. సిమ్‌లో పెట్టేసి ఇదైతే సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి గోరుచిక్కుడుకాయ కర్రీ అయితే. అప్పుడే టేస్ట్ అయితే చాలా బావుంటదండి. అసలు ఇది చాలా మందికి నచ్చదు. కాకపోతే మనం మంచిగా వండుకుంటే ఇది చాలా బావుంటది. టేస్టీగా ఉంటదండి. నాకు కూడా ఒకప్పుడు నచ్చకపోతుండేలేండి. ఎండ్రకట్టె పుల్లల కర్రీ అనేసి అనేదాన్ని కానీ ఇప్పుడైతే ఇది నాకు ఫేవరెట్ అండి. మా హాస్టల్‌లో కూడా ఇది బాగా పెట్టేది. శనగపప్పు ఏసి వండేదండి. మంచిగా నీట్‌గా అంటే చిన్న చిన్నగా కట్ చేసి ఇంకా శనగపప్పు ఏసి మంచిగా ఫ్రై చేసేవాళ్ళు బావుండేది. సో, ఇంకిప్పుడు నేను శనగపప్పు ఏమి ఎయట్లేదు కానీ మంచిగా దగ్గరికి ఫ్రై చేస్తున్నానండి. ఇక్కడైతే నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు ఈ గోరుచిక్కుడుకాయ అయితే మంచిగా ఫ్రై అయిపోయిందండి. సో, దీంట్లోకైతే కారం, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ వేసుకుంటున్నాను. వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ కొద్దిసేపయితే ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఒక సైడు ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుంటూనే ఇంకొక సైడ్ అయితే పాపకి స్నానం గూడా చేయిస్తున్నానండి. అంటే చేయిచ్చేసాను. ఎందుకంటే బయట బాగా చల్లగా ఉందండి. స్నో పడుతుంది. సో, అందువల్ల ఇంకా బయటికి పంపించడం ఎందుకు జలుబు బాగా ఉందనేసి ఇంట్లోనే ఇంకా గీజర్ ఆన్ చేసి బ్రష్ చేపిచ్చి అలాగే మొహం కడిగి స్నానం చేపిచ్చేసానండి. సో, అన్నం కూడా ఇక్కడైతే ఉడికిపోయిందండి. ఇంకా ఇడ్లీ పిండి అయితే కొంచెం ఉంది. సో, ఇడ్లీ అయితే ఇంకా బోర్ కొడుతుందని దిబ్బ రొట్టె అయితే వేస్తున్నానండి. ఇంకా మా పాపనైతే అడిగాను ఇందాక స్నానం చేపిచ్చేటప్పుడే అంటే ఇడ్లీ కావాలా, దిబ్బ రొట్టె కావాలా అనేసి ఇంక తను దిబ్బ రొట్టె, దోస కావాలి, దిబ్బ రొట్టె కావాలి అనేసి అందండి. సో, ఇంక మా హస్బెండ్‌కు ఎలాగో ఈ దిబ్బ రొట్టె అంటేనే ఇష్టం. సో, అందుకనేసి వేస్తున్నాను. మా మమ్మీ వాళ్ళు కూడా ఈ దిబ్బ రొట్టె అంటే ఎట్లుంటది? మేమెప్పుడు తినలేదు అనేసి అంటూ ఉంటారండి. ఎప్పుడంటే నేను వీడియోలో పెడుతూ ఉంటాను కదా! ఇంకా ఆ వీడియోలో చూసి అడుగుతూ ఉంటారు. సో, వాళ్ళకి కూడా ఇంకా ఈ దిబ్బ రొట్టె వేద్దామనేసి అయితే వేస్తున్నాను. ఇంక ఇక్కడైతే కర్రీ మొత్తం ఉడికిపోయిందండి. లాస్ట్‌లో అయితే కొంచెం కొత్తిమీర వేసేసాను. ఇంకా వేసేసి అయితే పాపకి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేస్తున్నానండి. అన్నం అయితే కొంచెం తీసి పక్కన పెట్టాను. ఇంకా అన్నంలో అయితే గోరుచిక్కుడుకాయ కర్రీ వేసి కలుపుతున్నానండి. మా పాప అయితే ఒకప్పుడు ఈ గోరుచిక్కుడుకాయ గానీ, ఏదైనా కూరగాయలు మంచిగా పీసులు పీసులు అనేసి కూరగాయ ముక్కలన్నీ మంచిగా తినేదండి. ఈ మధ్యలో అయితే ప్రతీదీ ఏరేస్తుంది. అసలు ఏం తినట్లేదు. ఇంకా నిన్న ఈ గోరుచిక్కుడుకాయ కర్రీ లంచ్ బాక్స్‌లోకి పెట్టాను కదా! ఆ గోరుచిక్కుడుకాయ ముక్కలు ఒక్కటి కూడా సరిగ్గా తినలేదండి. అన్నీ ఆ గోరుచిక్కుడుకాయ ముక్కలే పట్టుకొనొచ్చింది. దాంట్లో ఉన్న రైస్ మాత్రం తిన్నదండి. ఇక్కడైతే నేను కొంచెం తిని చూసి సాల్ట్ తక్కువుందనేసి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశానండి. అసలు కలిపి పెడితే టేస్ట్ అంత ఉండదండి. మారిపోతది. కాకపోతే మా పాపకేంటంటే కలుపుకోరాదండి. ఇంకా అక్కడ ఉండే ఆయమ్మలు సరిగ్గా చేతులు కడుక్కుంటున్నారో లేదో అని ఎందుకంత రిస్క్ తీసుకోవడం అనేసి ఇంక నేనే కలిపి పెడుతున్నాను. ఇక్కడ చూసారు కదండీ! దిబ్బ రొట్టె కూడా అయిందండి. ఇంకా ఇదెందుకో సరిగ్గా రావట్లేదు ఈరోజైతే. ఇంక అందుకనేసి మధ్యలోకైతే కట్ చేసేసాను. ఇంక దీన్ని కట్ చేసేసి మా హస్బెండ్‌కి ఒక పీసు, మా పాపకొక పీస్ అయితే పెట్టేసానండి. సో, ఒక పీస్‌లో అంటే సగం మా పాపకి, సగం బాబుకైతే పెట్టాను. ఇంకా సగం అయితే మా హస్బెండ్‌కి ఇచ్చేసానండి. మా హస్బెండ్‌కి యాక్చువల్లీ అది సరిపోదు. కాకపోతే ఏంటంటే తను టీలో అప్పాలేసుకొని ఫుల్‌గా తిన్నారు కదండీ! సో, ఇంకా అదే నాకు ఎక్కువైతదనేసి కొంచెం తీశారు దాంట్లో నుంచయితే. సో, ఇక్కడైతే చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో దిబ్బ రొట్టె అయితే కింద పార్ట్ అయితే. సో, మొత్తానికైతే 3 ప్లేట్లలో ముగ్గురికి పెట్టి ఇచ్చానండి. నేనైతే ఇంకా నాకసలు ఈ మధ్య ఏం తినబుద్ధి అవ్వట్లేదు. బ్రేక్‌ఫాస్ట్ కూడా ఏం అంటే చేసుకోలేదండి. ఇంకా కొంచెం పిండే ఉంది కదా! మమ్మీ వాళ్ళకును, మా హస్బెండ్‌కు, పిల్లలకైతే ఏసిచ్చామండి. ఇక్కడైతే మళ్ళీ మమ్మీ, డ్యాడీకి ఏద్దామనేసి ఇంకొక దిబ్బ రొట్టె అయితే వేస్తున్నాను. ఇదైతే ఇంకా వాళ్ళకి చెరి సగం ఇచ్చేసానండి. చెరి సగం తిన్నారు. మళ్ళీ హాస్పిటల్‌కెళ్ళే ముందైతే కొంచెం అన్నం కూడా తిన్నారండి. బాక్స్ పట్టుకు వెళ్ళమంటేనేమో అస్సలు పట్టుకెళ్ళట్లేదు. అక్కడ ఇంకా బాక్స్ పట్టుకొని ఏమి వెళ్లి తినాలి అనేసి ఇంటి దగ్గరే అయితే కొంచెం తినేసి వెళ్లారండి. ఇంకా నేనైతే ఈ దుబ్బ రొట్టె వాళ్ళకేసిచ్చాకైతే బోళ్ళు తోమడం స్టార్ట్ చేశానండి. అంటే నిన్ననే బండెడు బోళ్ళయ్యాయండి. సో, ఎప్పటివప్పుడు తోమకపోతే ఇంకా ఈరోజు కూడా మళ్ళీ ఎక్కువైపోతాయనేసి ఫాస్ట్‌గా అయితే ఈ బోళ్ళన్నీ తోముతున్నానండి. ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదు. బాబుకైతే ఇంకా స్నానం చేపిచ్చలేదండి. పొద్దునైతే ఓన్లీ పాపకొక్కదానికే స్నానం చేపిచ్చేసాను. ఈ బోళ్ళు తోమాకైతే బాబుకి స్నానం చేపిచ్చి, బాబుని పడుకోబెట్టి, అప్పుడు నేను ఫ్రెష్ అయ్యి అయితే వీడియోస్ ఎడిటింగ్ జేసుకోవాలండి. సో, ఇప్పుడైతే మా మమ్మీ వాళ్ళున్నారింకా. సో, వాళ్ళైతే బాబుని చూసుకుంటున్నారు. ఇంకా బాబు వాళ్ళతో ఆడుకుంటున్నాడనేసి నేనైతే ఫాస్ట్‌గా ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటున్నానండి. ఈ బోళ్ళయితే కొన్నున్నప్పుడు తోమితే ఫాస్ట్‌గా అనిపిస్తాయి. ఇంకా చాలా బోళ్ళెక్కువైపోయాయనుకో అవి తోమాలన్నా చిరాకొస్తది గదండీ! ఇక్కడైతే నేను బోళ్ళు మొత్తం తోమి కడిగాకైతే ఈ సింక్ ఉంటది కదా! ఈ సింక్‌ను కూడా మంచిగా నీట్‌గా అయితే తోమేశానండి. ఇంకా తర్వాతయితే మా మమ్మీ వాళ్ళు కూడా కొంచెం తినేసి వాళ్ళైతే వెళ్ళిపోయారండి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక నేనైతే ఫ్రెష్ అయిపోయి బాబుని కూడా పడుకోబెట్టేసానండి. ఇంకా ఇప్పుడైతే ఎడిటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. మా బాబు అయితే ఇంకా లేవలేదండి. మంచిగా పడుకున్నాడు ఈరోజైతే.
హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? సో మా బాబు అయితే పడుకున్నాడండి. టైం అయితే 11:40 అవుతుంది. నా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయండి. సో ఇంకా నిన్ననే బోల్ తోమకుండా పెండింగ్లో పెడితే ఇన్ని అయిపోయాయి. సో అందుకనేసి ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ చేయగానే బోళ్ళన్నీ తోమేసి ఇంకా తర్వాతే ఫ్రెష్ అయ్యానండి. వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసాను. ఇంక ఈ మధ్యలో అయితే ఉతకట్లేదండి బట్టలు. ఉతకాలి మళ్ళీ. అయితే కొంచెం హెల్త్ సెట్ అవ్వని అనేసి ఇంకా ఇప్పుడైతే మిషన్లోనే వేస్తున్నాను. బట్టలు కూడా పడేసుకున్నాయండి. ఇంకా నా ఎడిటింగ్ పని అయితే కంప్లీట్ అయిపోయింది. మా మమ్మీ వాళ్ళైతే ఇంకా కొంచెం తినేసి వాళ్ళైతే హాస్పిటల్కి వెళ్ళిపోయారండి. ఇంకా మమ్మీకి నిన్ననే బ్లడ్ ఎక్కించలేదు, బీపీ ఎక్కువ ఉందనేసి ఇంక ఈరోజు అయితే వాళ్ళు ఒక ట్యాబ్లెట్ ఇచ్చారండి బీపీ కొంచెం నార్మల్గా ఉండడానికైతే. సో ఆ ట్యాబ్లెట్ వేసుకొని ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారండి. చూడాలి ఇంకా ఈరోజైనా ఎక్కిస్తారో లేదో. ఈరోజైతే ఎక్కించాలండి. సో లేదంటే ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పటికీ బ్లడ్ అయితే చాలా తక్కువ ఉందండి మా మమ్మీకి అయితే. ఇంకా నేనైతే బాబు పడుకున్నాడు కదా, ఇంకా బిల్డింగ్ పైకి వెళ్ళి అయితే బట్టలు ఎండేసి వచ్చేస్తానండి. ఎడిటింగ్ పని అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఎండ అయితే బాగా కొడుతుంది. ఇంకా ఫాస్ట్గా వెళ్ళి బాబు లేచేలోపు బట్టలు ఎండేసి వస్తే ఒక పని అయిపోతుందండి. సో ఇంక తర్వాత అయితే ఏం పనులు లేవు. మళ్ళీ ఈవినింగ్ వరకు అయితే ఖాళీ అండి. ఇంకా మా బాబుతోనే ఉండడం. కొన్ని బట్టలు ఉన్నాయి మడత పెట్టేటివి, అవి నిన్న మడత పెట్టలేదు. సో ఇంకా అవి మడత పెట్టి సర్దాలండి. ఇంకా మమ్మీకి బ్లడ్ తక్కువ ఉంది కదా అనేసి పపాయ తీసుకొచ్చాము. సో అది కొంచెం తిన్నది, కొంచెం ఇక్కడే పెట్టి వెళ్ళిందండి. ఒక బాక్స్లో తీసుకెళ్ళు అంటే ఇంకా తీసుకెళ్ళలేదు. హాస్పిటల్కి అయితే ఇంకా మా అక్క వస్తా అనేసి చెప్పింది. నేను వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా మా బాబు హాస్పిటల్లో అంతా హైజెనిక్గా ఉండదు కదండి, బాబుతో ఇబ్బంది. సో అందుకనేసి నేనైతే వెళ్ళలేదండి. ఇంకా మా మమ్మీ డాడీ ఇద్దరు అయితే వెళ్ళారు. అక్క అయితే వస్తా అని చెప్పిందంట. సో ఒకవేళ బ్లడ్ ఎక్కిస్తా అంటే నేను కూడా ఈవినింగ్ వరకు అయితే వెళ్ళి చూసేసి వస్తానండి. అసలు ఏంటి ఏమైంది మా మమ్మీకి అనేది నేను ఫ్యూచర్ వ్లాగ్స్లో అయితే చెప్తాను మీకు. ఇంక ఇప్పుడైతే కొంచెం షేర్ చేసుకోలేను, అర్థం చేసుకోండి. ఓకే అండి, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంక ఇక్కడైతే బిల్డింగ్ పైకి వచ్చానండి బట్టలు ఎండేద్దామనేసి. ఎండ అయితే మామూలుగా కొట్టట్లేదండి. కొద్దిసేపు ఇంకా బిల్డింగ్ పైన ఉంటేనే కళ్ళు తిరిగినట్టు అయ్యాయి నాకైతే. ఇంకా బాబు అయితే పడుకొని లేవలేదు కదా, సో అందుకనేసి ఫాస్ట్గా ఈ బట్టలన్నీ ఎండేసి వెళ్ళానండి. ఈరోజు అయితే ఫుల్గా బట్టలు అయిపోయాయి. సో మిషన్ మొత్తం నిండిపోయిందండి బట్టలకే. ఇంక ఇన్ని బట్టలు నాకు పిండాలంటే చాలా టైమే పడుతుంది. సో అందుకనేసి ఇంకా మిషన్లో వేసాను. ఇంక ఇవైతే అసలు తొందరగా ఎండుతాయి కదా ఇప్పుడైతే. ఈ ఎండాకాలం అయితే ఇంకా తొందరగా తీసుకెళ్ళాలి కూడా అండి. కిందికి అయితే లేదనుకో బట్టలన్నీ ఇంకా కలర్ షేడ్ అయిపోతాయండి. ఇన్ని రోజులు అయితే డే మొత్తం ఉంచినా ఏం కాదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనం ఎండినట్టు మళ్ళీ కిందికి తీసుకెళ్ళకపోతే ఇంకా కొత్త బట్టలు అలా ఉంటే కూడా కలర్ షేడ్ అయిపోతాయండి. సో మా మమ్మీకి అయితే ఇంకా కాల్ చేశారు. అంటే డాడీకి కాల్ చేశాను నేనైతే. ఈరోజు అయితే బీపీ కొంచెం తక్కువగానే ఉందంట. సో బ్లడ్ అయితే ఎక్కిస్తున్నారట అండి. ఇంకా ఈవినింగ్ వరకు వాళ్ళే ఇంటికి వచ్చేస్తారంట. బ్లడ్ అయితే కొంచెం స్లోగా ఎక్కిస్తారట అండి. నాకు కూడా తెలియదు. కాకపోతే ఇంత మనకి సెలైన్ ఎక్కుతుంది కదా, అంత స్పీడ్గా అయితే బ్లడ్ ఎక్కించారట అండి. చాలా స్లోగా ఎక్కిస్తారంట. ఇంక ఇప్పుడు నాకు తెలిసి 250 ml అలా ఎక్కిస్తున్నారు అనుకుంటా అండి. మా హస్బెండ్ కొంచెం డొనేట్ చేశారు. ఇంకా మా పక్కన అన్నయ్య, సో ఆ అన్నయ్య కొంచెం బ్లడ్ అయితే డొనేట్ చేశారండి. ఇంకా వాళ్ళు డొనేట్ చేసిన బ్లడ్ ఏమి ఎక్కించారంట. కాకపోతే ఆ బ్లడ్ వాళ్ళు తీసుకొని ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న బ్లడ్ అయితే ఇస్తారంట. హాఫ్ మనీ అయితే మనం పే చేయాలటండి. నార్మల్గా ఇంకా మనం బ్లడ్ ఏమి ఇవ్వకపోతే ఒక ప్యాకెట్కి 1500 అలా పే చేయాలి. ఇంకా మన బ్లడ్ ఏమైనా వాళ్ళకి ఇస్తే మాత్రం అంటే ఒక ప్యాకెట్కి 750 పే చేయాలటండి. సో అందుకనేసి ఇంకా ఇద్దరు డొనేట్ చేస్తే 2 ప్యాకెట్లు తీసుకున్నామండి. హాయ్ చెప్పు. హాయ్. అప్పుడప్పుడు మా వాడి మూడు ఇలా ఉంటుందండి. ఇంకా తనైతే బెడ్లో పడుకున్నాడు. తనని డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి నేను ఇక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని ఇక్కడ పడుకున్నానండి. సో హ్యాపీగా వచ్చి రాగానే ఈ టాయ్తో ఆడుకుంటున్నాడు. నేను షాక్ అయ్యానండి. ఒక్క నిమిషం. ఎప్పుడు కానీ నేను ఇంకా తన కళ్ళ ముందట లేకుంటే ఏడ్చుకుంటూ వస్తాడండి. సో అలాంటిది ఈరోజేమో హ్యాపీగా వచ్చాడు. ఎందుకు హ్యాపీ కన్నయ్య? యూఆర్ గ్రోన్ అప్. పెద్దగా అవుతున్నాడండి. అల్లరి అయితే కొంచెం తగ్గుతుంది అనిపిస్తుంది. సో హాయ్ చెప్పు కన్నయ్య. హాయ్ హాయ్ అను. హాయ్ అను. హాయ్. సే హాయ్. సే హాయ్. బాయ్ చెప్పు మరి. బాయ్. ఫ్లైంగ్ కిస్. ఫ్లైంగ్ కిస్. Cute. Oh, flying kiss. Cute boy. Cute boy. Smile, smile. Smile.
నోట్లో పెట్టుకోవద్దు నాన్న. బ్యాడ్. హస్బెండ్ అయితే మధ్యాహ్నం టైంలో వచ్చి ఇంకా లంచ్ చేసి కూడా వెళ్ళారు. ఇదైతే ఈవినింగ్ అండి. ఇంక ఈవినింగ్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేసానండి టీ పెడదామనేసి. ఇంకా మమ్మీ, డ్యాడీ వాళ్ళు కూడా వచ్చారండి హాస్పిటల్ నుంచి అయితే. బ్లడ్ ఎక్కించడం కంప్లీట్ అయిపోయిందటండి. సో, ఇంకా ఇంటికైతే వచ్చారు. మా హస్బెండ్ కూడా యాక్చువల్లీ టైం వరకి రావాలి. ఇంకా ఆఫీస్‌లో ఏదో పనుండి అయితే రాలేదండి. టైం అయితే 4:30 కూడా దాటిందండి. యాక్చువల్లీ మా పాప స్కూల్ అయితే 4:00కే అండి. ఇంకా కొంతమంది పిల్లలు వ్యాన్ పిల్లలు అలా ఉంటే మాత్రం 4:30 వరకు ఉంచుకుంటారంట. సో, మా హస్బెండ్‌నయితే స్కూల్‌కి ఫోన్ చేసి ఇంకా వ్యాన్ ఎక్కించమని చెప్పానండి. ఎందుకంటే తనకు ఆఫీస్‌లో లేట్ అయిపోతే మళ్ళీ మా పాప వెయిట్ చేస్తూ ఉంటది కదా! సో, అందుకనేసి ఇంకా తన మేడంకి కాల్ చేసి వ్యాన్ ఎక్కియమని చెప్పారట గానీ, ఎందుకో మళ్ళీ తనకైతే నమ్మబుద్ధి కాలేదటండి. వ్యాన్‌లో మళ్ళీ మా పాప వేరే దగ్గర దిగితే ఎలా అనేసి మళ్ళీ మేడంకి కాల్ చేసి నేనే వస్తాను వ్యాన్ అయితే ఎక్కించకండి అని చెప్పారటండి. సో, ఇంక తను వెళ్ళి అయితే తీసుకొచ్చారు. చాలా టైం పట్టిందండి ఈరోజైతే. మా పాప అయితే ఇంకా మా హస్బెండ్ ఎళ్ళే వరకు ఇంట్లో అంటే వెయిట్ చేస్తూ ఉందట. రోజు 4:15కి అలా తీసుకొచ్చేవాడు కదా! ఇంకా ఈరోజు ఒక హాఫ్ అన్ అవర్ అయితే లేట్ అయిపోయిందండి. పొద్దున్నేమో హడావిడి పెడుతున్నాడు. సాయంత్రం కూడా ఇంకా తను హడావిడి పడుతూ మమ్మల్ని హడావిడి పెడుతున్నాడండి. ఇంకా ఈ ఆఫీస్‌లో ఎప్పుడు ఫోన్ కాల్స్ వస్తున్నాయో అర్థం అవ్వట్లేదు. మొత్తానికైతే ఇంకా ఈరోజు పాపనైతే కొంచెం లేట్‌గానే తీసుకొచ్చాడండి. ఇంకిక్కడైతే నేను ఈ బోళ్ళన్నీ అయితే తోమేస్తున్నాను. ఇంకా బోళ్ళన్నీ తోమడం కంప్లీట్ అవ్వగానే అవైతే సింక్‌లో వేసేసానండి. వేసేసైతే ఇంకా ఈలోపు అంటే పాలు కూడా కాగిపోయాయి. టీ అయితే పెడుతున్నానండి. ఇంకా మా హస్బెండ్ కోసం, మమ్మీకి, డ్యాడీకి ముగ్గురి కోసం అయితే టీ పెడుతున్నాను. మా మమ్మీ అయితే ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చింది. నాకంతా ఎలానో అవుతుంది. మొత్తం కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయి. బాడీలో అంతా అంటే ఫీవర్ వచ్చినట్టు ఒక డిఫరెంట్‌గా అదే ఎక్స్‌ప్రెస్ కూడా రావట్లేదు. అంతేదో పిచ్చి పిచ్చిగా అవుతుంది అనేసి అంటుందండి. మేమేమో ఏం కాదులే అంటే కొత్త బ్లడ్ ఎక్కితే అలానే ఉంటది కదండీ! వేరే వాళ్ళ బ్లడ్ మన బాడీలోకొచ్చిందంటే దాని రియాక్షన్ కొంచెమైనా ఉంటది కదా! ఏం కాదు నువ్వేం టెన్షన్ పడకు రెస్ట్ తీసుకో అని చెప్పానండి. సో, ఇంక మా మమ్మీకేమో అస్సలు చేతనవ్వట్లేదు. ఇంకా అంటే ఓపిక లేదు కదండీ! సో, తనకి ఎలానో అవుతుందంట. కొంచెం మా మమ్మీకి భయం గూడా అవుతుందండి. అంటే నాకేమైపోతదో ఏమో అనేసి. ఆ భయంతో గూడా కొంచెం ఇంకా ఎక్కువైపోతుంది తనకైతే. మేమేమో ఇంక ధైర్యం చెప్తూనే ఉన్నాము. "ఏం కాదు, ఏం కాదు కామన్ అలా బ్లడ్ ఎక్కిస్తే అలానే అవుతది" అనేసి చెప్తూ ఉన్నామండి. ఇంక తనైతే కొంచెం రెస్ట్ తీసుకుంది. రెస్ట్ తీసుకుంటుందండి. నేనైతే ఇక్కడ బోళ్ళు మొత్తం కడిగేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే పాపను స్కూల్ నుంచి తీసుకొని అలాగే ఫిష్ కూడా తీసుకొనొచ్చాడండి. సో, ఇంక ఇప్పుడే వచ్చాడు తనైతే. యాక్చువల్లీ నేను ఇందాకే చెప్పాను కదా! వచ్చాడనేసి. ఈ మధ్యలో అయితే అసలు మతిమరుపు ఎక్కువైపోతుందండి. అంటే నిన్న జరిగిన విషయం ఈ రోజుకే గుర్తుండట్లేదు నాకైతే. సో, ఇంకిక్కడ మా హస్బెండ్ ఫిష్ తీసుకొస్తే ఇంకా ఆ ఫిష్ అయితే నేను మొత్తం క్లీన్ చేసుకుంటూ ఒక గిన్నెలో అయితే వేస్తున్నానండి. బయటైతే ఏం కడగను. ఇంట్లోనే కడిగేస్తాను. నార్మల్‌గా అయితే అంతకుముందు బయట కడిగేదండి. బయట కడిగితే పెద్ద ప్రాసెస్ అండి. మళ్ళా బయట అదంతా నీట్‌గా కడగాలి. బయట ఆ బండల మీద కడిగినా గానీ అదేమంటే ఫ్రెష్ అయినట్టే అనిపించట్లేదండి. అదంతా ఎందుకు పని ఇంట్లోనే మంచిగా ఉప్పు, నిమ్మకాయ ఏసి కడిగితే చాలా ఫ్రెష్ అయిపోతున్నాయండి. సో, అందుకనేసి ఇంక ఇక్కడ ఇంట్లోనే అయితే కడుగుతున్నాను. ఇంకా ఆ చేపలన్నీ వాటికున్న పొలుసులు, ఇంకా కొంచెం వేస్టేజ్ అలా ఏమన్నా ఉంటది కదండీ! అవన్నీ తీసైతే ఒక గిన్నెలోకేసి చెయ్యి కడుక్కున్నానండి. ఈలోపైతే ఇంకా టీ కూడా మరిగిపోయింది. టీ అయితే కప్పులలోకి పోసి ఇచ్చేసానండి వాళ్ళకైతే. సో, ఇంకా తర్వాత మిగిలిన కొన్ని చేప ముక్కలుంటే వాటిని కూడా క్లీన్ చేసేసానండి. క్లీన్ చేసైతే ఇంకా మా చెట్టు నిమ్మకాయలు తెంపుకొద్దామని బయటికెళ్ళాను. మా చెట్టయితే అసలు అన్ని సీజన్‌లో మనకి అవసరానికి 1, 2 నిమ్మకాయలైనా ఇస్తుందండి. ఈ చెట్టయితే నాకు భలే నచ్చిందసలు. లెమన్స్ బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటున్నాయి కదండీ! మళ్ళీ దొరకను కూడా దొరకట్లేదు. ఇంకా బయటికెళ్ళి తీసుకొచ్చుకోవడం అంటే పెద్ద ప్రాసెస్. మన ఇంట్లో మనకు చెట్టుకున్నాయనుకో ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తెంపుకొని యూజ్ చేసుకోవచ్చు కదా! సో, అలా ఇంక ఇప్పుడైతే ఆ నిమ్మకాయలు తెంపుకొని నేనైతే ఇంట్లోకెళ్తున్నానండి. మా పిల్లలు చూడండి ఇంకా బయట ఎలా ఆడుతున్నారో. సో, ఆ నిమ్మకాయలైతే తెంపుకొనొచ్చి ఇంకా ఈ ఫిష్ ముక్కలున్నాయి కదా! దాంట్లో అయితే ఫస్ట్ కొంచెం సాల్ట్ ఏసానండి. ఇంకా తర్వాత అయితే నిమ్మకాయలను ఇంకా ఇలా అయితే నలుస్తున్నాను. ఇలా నలిస్తే కొంచెం రసం ఎక్కువొస్తదనేసి. ఇంకా ఈ నిమ్మకాయల్లో అయితే ఎక్కువగా గింజలుండవండి. ఇవైతే హైబ్రిడ్‌వి. రసం ఎక్కువుంటది. గింజలు తక్కువుంటాయండి. ఇంకిక్కడ చూసారు కదా! రసం కూడా ఫుల్లుగా వస్తుందండి. ఇంకా దీంట్లో అయితే మొత్తం నిమ్మకాయ పిండి మంచిగా కడిగానండి. చేప ముక్కలైతే తెల్లగా వచ్చాయి. నిమ్మకాయలు లేకపోయాయనుకో ఇంకా పుల్లటి మజ్జిగ ఉంటది కదండీ! అదేసి కడిగినా గానీ చేపలైతే బాగా క్లీన్ అయిపోయి ఇంకా నీచు వాసన అనేది రాకుండా ఉంటదండి. సో, మీలో ఎంతమందికి ఫిష్ క్లీన్ చేయడం వచ్చో కామెంట్ చేయండి. మా హస్బెండ్‌కైతే అస్సలు రాదండి. ఫిష్ క్లీనింగ్ అయితే నేనే చేయాలి. ఇంక తనైతే అసలు
వాటి జోలికి గూడా వెళ్ళడండి. నాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తది ఇలాంటి పనులు చేయడం అసలు రాకూడదు అనేసి అనిపిస్తదండి. సో, ఇక్కడైతే ఫస్ట్ ఒకసారి మొత్తం నిమ్మకాయ పిండి కడిగేసాను. చాలా వరకైతే క్లీన్ అయ్యాయండి. ఇంకొక్కసారయితే మళ్ళీ పిండుతున్నాను. ఇంకెక్కడైనా కొంచెం డస్ట్ అలాంటిది ఉన్నా గూడా మొత్తం వచ్చేస్తది కదా అనేసి ఇంకొకసారి కూడా మళ్ళీ నిమ్మకాయ పిండయితే కడిగేసాను. ఇంక తర్వాతయితే ఇక్కడ ఫిష్ ఫ్రై చేద్దామనేసి అయితే దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చాలా సింపులే అండి. పెద్ద ఇంగ్రీడియెంట్స్ ఏం లేవు. ఫస్ట్ అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లోకైతే కొంచెం సాల్ట్ ఏసుకోవాలండి. ఇంకా తర్వాత కొంచెం కారం, అలాగే గరం మసాలా, ధనియాల పొడి అంతే అండి సింపుల్. కొంచెం అయితే ఇంకా నిమ్మరసం, ఆయిల్ ఏసుకోవాలండి. ఇంకా వీటన్నిటిని ఒకసారి కలుపుకొని తర్వాత అయితే దీంట్లోకి చేప ముక్కలేసుకొని ఇంకా చేప ముక్కలకైతే బాగా పట్టేటట్టు మంచిగా అంటే కోట్ చేసుకోవాలండి. ఇంకా తర్వాత అయితే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ పక్కన పెట్టేసి ఇంకా ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవడమే అండి. చాలా సింపుల్. ఇంక ఇక్కడ చూసారు కదా! మొత్తాన్నయితే ఒకసారి కలిపానండి. సో, కలిపైతే దీంట్లోకి ఇంకా నేను ఏమేమి ఫ్రై చేయాలనుకుంటున్నానో ఆ ఫ్రై చేయాల్సిన ముక్కలన్నీ దీంట్లోకైతే వేసుకుంటున్నానండి. మా పిల్లలైతే అంటే పులుసులో వేసిన ముక్కల కంటే ఈ ఫ్రైలో వేసిన అంటే ఫ్రై చేసిన ముక్కలే ఎక్కువ ఇష్టంగా తింటారండి. మెయిన్‌గా వాళ్ళ కోసమే ఈ ఫిష్ అయితే ఇలా ఫ్రై చేస్తాను. పిల్లలకైతే ఇంకా నాన్ వెజ్‌లో అంటే ఫిషు చాలా మంచిదండి హెల్త్‌కైతే. అంటే చికెను, మటన్‌తో పోలిస్తే అయితే చేపలు చాలా మంచివి. ఇంకా వీటికైతే ఎలాంటి ఇంజెక్షన్స్ ఎయ్యరు, ఏమెయ్యరు గదండీ. సో, మనకి మామూలుగా చికెన్‌కైతే ఫుల్‌గా ఇంజెక్షన్స్ ఏసి పెంచుతున్నారు కదా! సో, అందుకనేసి చికెన్ పెట్టే కంటే ఈ చేపలు పెట్టడం చాలా బెటర్ అండి. సో, అందుకనేసి మా హస్బెండ్ అయితే ఎక్కువగా చేపలు తీసుకొస్తా అనేసి అంటారు. కాకపోతే ఏంటంటే వీటికి కొంచెం క్లీనింగు ఇవంతా పెద్ద ప్రాసెస్ అండి. ఇంక ఇదంతా చేశాక మళ్ళీ తీరే టైంకు పిల్లలు తింటారో, తినరో అనేసి ఎక్కువగా తీసుకురాము. కాకపోతే ఇవే ఎక్కువ అలవాటైతే చేయాలండి. ఇంక ఇక్కడ చూసారు కదా! చేప ముక్కలన్నిటికి అయితే మంచిగా పట్టిచ్చేసాను. ఇంకా పట్టిచ్చి అయితే మనకు టైం లేదనుకుంటే ఒక పావుగంట ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే సరిపోతదండి. డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే ఇంకా మనకు టైం ఉన్నదనుకుంటే బయటనే ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అలా పెట్టుకుంటే ఇంకా మసాలాలు మొత్తం ముక్కలకి మంచిగా పడతాయండి. సో, ఇంకొక అంటే పులుసు చేద్దామని పక్కన పెట్టుకున్నాను గదండీ! తోకలు, తలకాయలు ఇంకా పక్కన సైడ్ ముక్కలుంటాయి కదా! ఇవన్నీ ఉన్నాయి కదా! వీటిలలోకైతే కొంచెం ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అయితే పట్టిస్తున్నానండి. లైట్‌గా ఆయిల్ కూడా వేశాను. ఇంకైతే వీటికి మొత్తం పట్టించయితే పక్కన పెట్టుకుంటున్నానండి. చూసారు కదండీ! ఇంకా వీటికైతే అన్నీ పట్టించి పక్కనైతే పెట్టేసాను. ఇంకా తర్వాతయితే స్టవ్ మీద ఉల్లిపాయలు కాలుస్తున్నానండి. ఇంకా ఎప్పుడు ఉల్లిగడ్డ కట్ చేసి వేయడమే అవుతుంది. ఈరోజు కాల్చి వేద్దామనేసి అయితే కాలుస్తున్నానండి. అంతకుముందు అయితే అంటే చిన్నప్పుడైతే మనకు కట్టెల పొయ్యిలు ఉండేవి గదండీ! ఆ కట్టెల పొయ్యిలో ఈ ఉల్లిగడ్డ కాలుస్తుంటే మంచిగా వాసనొచ్చేదండి. అసలు చేపల కర్రీ చేస్తుంటేనే ఒక 3, 4 ఇండ్లకి స్మెల్లొచ్చేది. అంత బావుండేది. ఇప్పుడైతే అసలు ఇంక మనం ఇంట్లో చేసుకుంటే మన ఇంట్లో గూడా వాసన రావట్లేదండి. ఎందుకో ఏమో అలా అయిపోయింది. సో, ఇంకా అప్పుడసలు ఉల్లిగడ్డ కాలవకుండా అసలు చేపల కర్రీనే ఉండకపోతుండే అండి. ఇప్పుడేమో మనం డైరెక్ట్ ఇంకా వాటిని కట్ చేసే వేస్తున్నాం కదా! ఈరోజు కొంచెం డిఫరెంట్‌గా చేద్దామనేసి అయితే ఈ 3 ఉల్లిగడ్డలైతే కాల్చానండి. ఈ ఉల్లిగడ్డలు సిమ్‌లోనే పెట్టి కాల్చాను. ఎందుకంటే లోపల వరకు ఉడకాలి కదా! సో, అందుకనేసి. తర్వాత అయితే కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు, కొన్ని ధనియాలైతే డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి. సో, వీటిని డ్రై రోస్ట్ చేసుకొని ఇంకా ఉల్లిపాయలున్నాయి కదా! అవి మిక్సీ పట్టుకునేటప్పుడు వీటిని కూడా మిక్సీ పట్టుకుంటే ఒక పనయిపోతదండి. సో, ఫ్రెష్‌గా ఇంకా మసాలా నూరి చేపల కర్రీలో వేసుకున్నామనుకో ఆ టేస్ట్ ఎంతైనా కొంచెం తెలుస్తది కదా! సో, అందుకనేసి చేస్తున్నానండి. ఇంకా ఈ మధ్యలో చెప్పాను కదా! చేపల కర్రీ నేను ఎలా చేసినా అంత టేస్టీగా అయితే రావట్లేదండి. సో, అందుకనేసి ప్రతిసారి ఒక్కొక్కలాగా అంటే డిఫరెంట్‌గా ట్రై చేస్తున్నాను. ఎలా చేస్తే వస్తది అన్నట్టుగా అయితే. ఇంకా వీటినైతే డ్రై రోస్ట్ చేసి పెట్టుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. ఇంకా తర్వాతయితే ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా! వీటినైతే మంచిగా క్లీన్ చేసుకుంటున్నాను. అంటే పైన బాగా మాడినట్టు అవుతది కదా! ఆ పార్ట్ అయితే తీసేసి ఇంకా ముందు, వెనక అవైతే కట్ చేసుకుంటున్నానండి. ఇంకా కట్ చేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్‌లోకైతే వేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇక్కడేంటంటే, ఫస్ట్ మసాలా మిక్సీ జార్‌లో అంటే, ఈ జీలకర్ర అవున్నాయి కదా! అవి మిక్సీ జార్‌లో వేసుకొని ఒకసారి తిప్పి తర్వాత ఇదేసుకోవాల్సిందండి. నేనేమో మర్చిపోయి ఇంకా ఫస్ట్ ఆనియనే వేశాను. మళ్ళీ ఇంకోటేంటంటే, చిన్న మిక్సీ జార్ గూడా ఉంది. కానీ నేనింకా మర్చిపోయానండి. చిన్న మిక్సీ జార్ ఇంకా అది పని చేయట్లేదనుకున్నాను. సో, అందుకనేసి ఈ పెద్ద మిక్సీ జార్‌లో వేశాను. ఇంక తర్వాత గుర్తొచ్చింది. అసలెందుకు ఇలా చేశానా అనిపిచ్చిందండి. సో, మొత్తానికైతే ఎలానో అలా అయితే కొంచెం ఈ మసాలాను మొత్తం దీన్నైతే మెత్తగా మిక్సీకి పట్టుకున్నానండి. చాలా టైం పట్టింది. ముందే ఆ పొడి అంటే అదుంది కదా! జీలకర్ర, మెంతులు అది పొడి చేసుకొని తర్వాత ఇదేసుకుంటే ఈజీ అయిపోతుండే అండి. సో, అలా ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటది కదా!
ఇంకా అదైతే మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇంకా తర్వాత అయితే కర్రీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ కర్రీ అయితే ప్రాసెస్ ఏం చూపించట్లేదండి మీకైతే. వీడియో చాలా లెంతీ అయిపోతది. అయినా నేను ఎప్పుడూ చేసే ప్రాసెసే అండి. అంటే నార్మల్‌గా ఇవి దంచి వేసుకున్నాను గానీ, పులుసు పోసి చేస్తున్నానండి. అంటే పులుసు ముందుగానే పోసి తర్వాత అది మరిగేటప్పుడైతే చేప ముక్కలేసుకుంటాను. అన్నీ అంటే వేసే ఇంగ్రీడియెంట్స్ అన్నీ సేమే అండి. కాకపోతే ప్రాసెస్ కొంచెం ఒక్కొక్కసారేమో ముక్కలు ముందేసి తర్వాత పులుసు పోస్తాను. ఒక్కొక్కసారేమో ఫస్ట్ పులుసు పోసి దాంట్లోకి తర్వాత ముక్కలేస్తానండి. ఇంకిక్కడ చూసారు కదా! ఆ చేపల అదే పులుసు ఉంటది కదా! అదైతే మరుగుతుందండి. అది కొంచెం బాగా మరిగేదాక మరిగిచ్చుకొని ఇంక తర్వాతయితే దాంట్లోకి చేప ముక్కలైతే వేసుకుంటున్నానండి. ఒక్కొక్కటి అయితే ఇంకా నిదానంగా దాంట్లో అయితే ప్లేస్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవైతే పట్టించాను కదండీ! సో, అందుకనేసి ఈ గ్రేవీలో కొంచెం తక్కువేశాను. ఇంకా ఈ చేప ముక్కలన్నీ దీంట్లోకి యేసుకొనైతే ఇంక అంతా ఒకసారయితే ఇంక కలుపుకున్నానండి. అంటే గంటె పెట్టి కాదు. క్లాత్ పట్టుకొనయితే ఇంక అటు ఇటు అనుకుంటూ అయితే మొత్తం కలిపేసానండి. ఇంక కలిపేసి అయితే దీన్ని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టయితే మరిగిచ్చుకుంటున్నాను. సో, ఒక 10 మినిట్స్‌లో అయితే ఇంక చేపల కూర ఉడికిపోతదండి. అంటే తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్‌లో పెట్టుకోవాలి. సో, ఇంకిక్కడ చూసారు కదా! ఈ పులుసులో అయితే అంటే ఉప్పు అదంతా సెట్ అయిందా అని టేస్ట్ అయితే చూస్తున్నానండి. ఉప్పయితే కొంచెం తక్కువైనట్టు అనిపిచ్చింది. ఇంకిక్కడైతే ఉప్పు కూడా యాడ్ చేసుకున్నానండి. నేను చింతపండు రసంతోటే నాకొస్తుందండి చేపల కర్రీ టేస్ట్ మొత్తం మారిపోతుంది. మా చింతపండేమో బాగా పుల్లగా ఉంటుందండి. అది కొంచెం అంటే కొంచెం ఎక్కువేసాననుకో ఇంకా అది బాగా పుల్లగా అయిపోతుంది. అలా అని మరీ తక్కువేస్తే అసలు ఆ పులుపు ఫ్లేవర్ తెలియట్లేదండి. ఇంకా ఆ చింతపండు దగ్గరే ఈ చేపల కూర మొత్తం డిసైడ్ అయిపోతుంది టేస్ట్ అనేది. ఇంకిక్కడైతే ఈరోజు ఫిష్ మసాలా గూడా తెప్పిచ్చానండి. ఆ ఫిష్ మసాలా కూడా వేశాను. అలాగే కొంచెం అది జీలకర్ర మెంతుల పొడి ఉంటది కదా! అది కూడా కొంచెం అయితే వేశానండి పులుసు మరుగుతూ ఉంటే. సో, దీన్నైతే ఇలా 10 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మరిగిచ్చాను. అంటే మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతున్నానులెండి. ఇంక తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొనయితే మరిగిచ్చుకొని ఇంక లాస్ట్‌లో కొత్తిమీర వేసుకున్నానండి. ఇంకా ఇందాక చేప ముక్కలు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా! అవి ఫ్రై పెట్టడం కోసమయితే ఇక్కడ ఐరన్ కడాయి తీసుకున్నానండి. ఐరన్ కడాయిలో అయితే ఇట్లాంటి డీప్ ఫ్రైలు బా అవుతాయి. సో, అందుకనేసి ఇంకా ఈ ఐరన్ కడాయిలో అయితే ఆయిలేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాకైతే ఈ చేప ముక్కలేసుకుంటున్నానండి. ఈ చేప ముక్కలన్నీ ఇంక మనం ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇంకిక్కడైతే ఇంకొక సైడ్ ఈ కర్రీ కూడా ఉడికిపోయిందండి. అంటే దగ్గరైతే పడింది. పులుసు కొంచెం చిక్కగా అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతదండి. ఇంక దాంట్లోకైతే కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇంక ఇటు సైడేమో చేప ముక్కల్ని ఇంకొక సైడ్‌కైతే తిప్పుకుంటున్నానండి. అంటే ఒక సైడయితే ఫ్రై అయిపోయాయి. సో, అందుకనేసి ఇంకొక సైడయితే వీటిని తిప్పుతున్నానండి. సో, ఇలా చేస్తే మా పిల్లలైతే ఇష్టంగా తింటున్నారండి చేప ముక్కలైతే. సో, అందుకనేసి ఈ మధ్యలో ఎక్కువ ఇలానే చేస్తున్నానండి. ఇంకిక్కడ చూడండి చేప ముక్కలైతే మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకైతే ఫ్రై చేసుకోవాలండి. బాగా హై ఫ్లేమ్‌లో పెట్టుకోకూడదు. అలానే సిమ్‌లో పెట్టుకోకూడదు. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొనైతే వీటిని మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకైతే ఫ్రై చేసుకోవాలండి. ఇంకా అలా ఫ్రై చేసుకున్నాకైతే వీటిని తీస్తున్నాను. సో, మా బాబయితే ఇంకొచ్చి ఆల్రెడీ అడుగుతున్నాడండి. సో, తింటా తింటా అనేసైతే చూపిస్తున్నాడు. ఇవైతే చాలా వేడిగా ఉన్నాయండి. అంటే ఇప్పుడే ఆయిల్ నుంచి తీస్తున్నాను కదా! సో, అందుకనేసి ఫుల్లు వేడిగా ఉన్నాయి. తీయగానే కొద్దిసేపయితే పక్కన పెట్టేసానండి. ఇంకిక్కడైతే ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటదనేసి టిష్యూ పేపర్ ఏసాను. ఇంక టిష్యూ పేపర్ ఏసైతే దానిపైన ఈ చేప ముక్కలైతే వేస్తున్నానండి. ఇంక వేసి కొద్దిసేపయితే పక్కన పెట్టేసాను. ఇంక తర్వాత మా హస్బెండ్‌కిచ్చానండి తినిపించమని. తనేమో ఫోన్ మాట్లాడుతున్నాడు. సో, ఇంకా మా డ్యాడీ తినిపిస్తా అనైతే తీసుకున్నాడండి. ఇంక మొత్తానికి వాళ్ళైతే ఇంకా పిల్లలకి తినిపిస్తున్నారు. ఇంకిక్కడైతే నేను మిగిలిన చేప ముక్కలున్నాయి కదా! అవి ఫ్రై చేసుకుంటూ ఇంకొక స్టవ్ మీదయితే రైస్ కూడా కడిగి పెట్టేసానండి. ఇంకా మా పాపకైతే ఆల్రెడీ ఫుల్లుగా నిద్రొచ్చేస్తుంది. నేను ఈ పని చేస్తూ ఉంటేనే. రోజు స్కూల్ నుంచి రాగానే స్నానం చేపిచ్చేదండి. ఇంక ఈరోజు కొంచెం ఆడుకుంటూ ఉంటే చేపిచ్చలేదు స్నానమయితే. సో, ఇప్పుడు తనకి నిద్రొస్తుందండి. ఇంక తనకైతే స్నానం చేపిచ్చాలి. నెక్స్ట్ ఈ చేపల కర్రీ అంటే ఈ ఫ్రై మొత్తం కంప్లీట్ అవ్వగానే వెళ్ళైతే స్నానం చేపిచ్చాలండి. యాక్చువల్లీ ఫస్ట్ చేపలు ఫ్రై చేసి ఇంకా అదే ఆయిల్‌లో చేపల పులుసు చేద్దామనుకున్నాను. కాకపోతే ఏంటంటే, ఈ చేపల ఫ్రై ముందు చేసి పక్కన పెట్టి, ఇంకా తర్వాత పులుసు చేసేవరకి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. దానివల్ల ఏంటంటే, అప్పుడే వేడి వేడి అన్నం అయిపోతుంది. వేడి వేడి చేపల పులుసు అయిపోతుంది. సో, తింటే అంత టేస్టీగా అనిపించట్లేదనేసి ముందుగా అయితే చేపల అంటే పులుసు చేసి పక్కన పెట్టాను. ఈలోపు అది చల్లారుతది కదా! ఇంకా వేడి వేడి అన్నం, చల్లారిన చేపల పులుసు అయితే టేస్ట్ బావుంటదనేసి అలా చేశానండి. ఇంకిక్కడైతే ఆ చేప ముక్కలు ఫ్రై అవుతున్నాయి కదా! ఆ గ్యాప్‌లో ఖాళీగా ఉండి ఏం చేయాలనేసి సింక్‌లో కొన్ని బోర్లుంటే మళ్ళీ అయితే ఈ బోర్లు తోముతున్నానండి.
ఇంకా నేను ఈ బోలు తోమే గ్యాప్‌లో అయితే ఈ చేప ముక్కలు కూడా కొంచెం అంటే ఒక సైడ్ ఫ్రై అయిపోయాయండి. ఇంకొక సైడ్‌కైతే తిప్పుకుంటున్నాను. సో, తిప్పుకొని ఇంకా మిగిలిన బోలుంటాయి కదా! ఆ బోలన్నీ కడిగేసానండి. ఈలోపైతే ఈ చేప ముక్కలు కూడా మొత్తం ఫ్రై అయిపోయాయండి. వీటినైతే తీసుకుంటున్నాను. సో, కెమెరాకి ఎటు సైడ్ ఉంటే సరిగ్గా కనిపిస్తానో అనేసి ఇంకా అటు ఇటు అయితే తిరుగుతున్నానండి. ఈ మధ్యలో అయితే ఇంకా వీడియోస్‌లలో నేను కనిపించుకుంటూ చేద్దామనేసి అయితే నానా తంటాలు పడుతున్నానండి. కెమెరా స్టాండ్ సెట్ చేయడానికైతే మెయిన్‌గా మా బాబుతోనే వచ్చింది తంట. తను చూడకుండా ఇంకా అంటే ఒక్కో సైడ్ పెట్టుకోవాలి కదండీ స్టాండ్ అయితే. ఇంకా తను చూసాడనుకో అంతే సంగతులు. సో, మొత్తానికైతే చేప ముక్కలు ఫ్రై చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంక నేనెళ్ళేసరికైతే మా వాళ్ళు చూడండి ఇంకా కూర్చొని తింటున్నారు. మా హస్బెండ్‌కి, మా డ్యాడీకి అయితే పెట్టిచ్చేసానండి. వాళ్ళైతే తింటున్నారు. మా పాప అయితే సరిగ్గా తినలేదండి. ఎందుకో తనకి మధ్యాహ్నం తిన్నదే డైజెషన్ అవ్వలేనట్టుంది. కొంచెం డల్‌గానే ఉందండి. ఇక్కడైతే నేను మా అంటే పిల్లలిద్దరికీ స్నానాలు చేపిచ్చానండి. చేపిచ్చాకైతే మా డ్యాడీకి, మా హస్బెండ్‌కైతే ఇంక అన్నం పెడుతున్నాను. చేపల పులుసయితే మరీ అంత సూపర్‌గా అయితే రాలేదండి. కాకపోతే బానే ఉంది టేస్ట్ అయితే. సో, ఇంకా అది వాళ్ళకైతే పెట్టేసానండి. వాళ్ళైతే డిన్నర్ చేశారు. చేశాకైతే నేను పిల్లల్ని పడుకోబెట్టేసి ఇక్కడైతే ఇంకా స్టవ్ అదంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ చేపల కర్రీ, చేపల పులుసు అంటే చేపల ఫ్రై, చేపల పులుసు చేసినప్పుడు ఏంటంటే స్టవ్ మీద అంతా పడుతూ ఉంటది కదండీ! సో, అదైతే నాకు ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకుంటేనే నచ్చుతదండి. లేదనుకో అంత నీసు వాసన వచ్చేటట్టనే అనిపిస్తది. సో, అందుకనేసి ఇక్కడైతే ఈ గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి. ఇంకా ఈ గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేయడం కంప్లీట్ అయిపోయాకైతే సింక్‌లో ఉన్న ఇంకా డిన్నర్ చేశాకొచ్చిన బోర్లుంటాయి కదండీ! ఆ బోర్లు కూడా మొత్తం తోమేశాను. ఇంకా ఆ బోర్లు తోముతుంటేనే మా పాప అయితే సడెన్‌గా ఇంకా అంటే నిద్రలోనే వామిటింగ్ చేసుకుందండి. తనింకా ఈవినింగ్ కూడా అసలు ఏం తినలేదు. ఆ ఫిష్ ఫ్రై పెట్టినా గానీ అసలు తనకిష్టం యాక్చువల్లీ ఫుల్‌గా తినేది. అలాంటిది అసలు తినలేదండి. ఇంకా వామిటింగ్ అయితే మధ్యాహ్నం తిన్న అన్నం మొత్తం వామిటింగ్ చేసుకుందండి. అసలేమైందో అర్థం కాలేదు. పొద్దున్నుంచి తిన్న ఫుడ్ మాత్రం తనకసలు ఏం డైజెషన్ అవ్వలేదండి. ఇంక ఇప్పుడు చూడండి వామిటింగ్ చేసుకొని ఇంకా మొత్తం ఫేస్ అదంతా కడిగేసాను. కడిగితే ఇంక డల్‌గా అయితే కూర్చుందండి. ఇంకిప్పుడు కొద్దిసేపు అలా కూర్చుంది. తర్వాతయితే పడుకుంటా అని వెళ్లి పడుకుందండి. సో, పడుకొని మళ్ళీ వామిటింగ్ చేసుకుంది. ఇంక నైట్ మొత్తం ఒక 4, 5 సార్లయితే వామిటింగ్ చేసుకుందండి. అసలేమైందో గూడా మాకైతే అర్థం అవ్వట్లేదు. ఇంకా మొత్తానికైతే ఈరోజు ఇలా గడిచిపోయిందండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్నైతే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తది. మీరు చూసేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.